హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, కొనిదెల నిహారిక గారు 5 లక్షల రూపాయలు చెక్ అనేది గ్రామ పంచాయతీలకు అయితే ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గతంలో గ్రామ పంచాయతీలకి కొన్ని నిధుల కింద ఇవ్వడం జరిగింది, అంటే ఆయన సొంత డబ్బులు, ప్రభుత్వ డబ్బులు కాదు, ఆయన సొంత డబ్బులు అనేది, ఆయన సొంత కష్టార్జితం అనేది గ్రామ పంచాయతీకి 1 లక్ష రూపాయలు చొప్పున ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో ఆ సందర్భంలో కొనిదెల నిహారిక గారు అయితే 5 లక్షల రూపాయలు తన వంతు సాయంగా ఒక 10 గ్రామాలకైతే ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. అయితే నిన్న 17వ తారీఖున చూసుకుంటే కొనిదెల నిహారిక గారు అయితే తన 5 లక్షల రూపాయల చెక్ అనేది తన తండ్రి కొనిదెల నాగబాబు గారి చేతుల మీదుగా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన చిన్న మీటింగ్లు అయితే ఆ గ్రామ పంచాయతీలకి నేరుగా అప్పచెప్పడం జరిగింది. అంటే 10 గ్రామ పంచాయతీలకి 5 లక్షల రూపాయల చెక్ అనేది తన సొంత కష్టార్జితం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో ఉండే డబ్బుని దోచుకు తిన్న నాయకులే తప్పితే ప్రభుత్వానికి పెట్టే నాయకులు లేరు. అది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన సొంత కష్టార్జితం అనేది ప్రభుత్వ ఆస్తుల్లోకి ఎత్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ చూసుకోండి, మొన్న వరదలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లలో 1 కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి, 1 కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి, మిగిలిన 4 కోట్ల రూపాయలు మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో 400 గ్రామాలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1 లక్ష రూపాయలు చొప్పున ఆయన సొంత కష్టార్జితం అనేది ఇవ్వడం జరిగింది. దేనికి? ఈ వరదల వల్ల కానీ, లేదంటే అక్కడ మెయింటెనెన్స్ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నిటికి కూడా ఈయన సొంత డబ్బుల్లో నుంచి ఖర్చుల కింద ఇవ్వడం జరిగింది. ప్రతి పంచాయతీలో కూడా వరదలు వచ్చినప్పుడు, ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు ఎంతో కొంత ఖర్చులు అయితే అవుతాయి, ఏదో ఒక మెయింటెనెన్స్ ఖర్చు కింద అయితే ఉంటుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో కొనిదెల నిహారిక గారు కూడా 5 లక్షల రూపాయలు అనేది గ్రామ పంచాయతీలకి మెయింటెనెన్స్ ఖర్చుల కింద లేదా ఇంకో దానికి ఉపయోగించుకుంటారు అనేటట్టు ఒక ఆర్థిక సహాయం కింద 5 లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ చేశారు. అది నిన్న ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పంచాయతీ అకౌంట్లో నుంచో లేకపోతే ప్రభుత్వ అకౌంట్లో నుంచో డబ్బులు దొబ్బేసే నాయకులు తప్పితే ప్రభుత్వానికి పెట్టే నాయకులు లేరు. మొన్న కూడా చూశారు, పవన్ కళ్యాణ్ గారు మైసూరు వారిపల్లిలో ఒక పాఠశాలకి ఎకరం భూమి కొని 60 లక్షలెట్టి ఎకరం భూమి కొని అది ప్రభుత్వం పేరుని రిజిస్ట్రేషన్ చేయించారు. అది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఔన్నత్యం చూపెడతారో ఆయన వెనక కూడా ఆయన కుటుంబ సభ్యులు అదే విధంగా ఉంటారు. మెగా ఫ్యామిలీలో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళకి తగ్గాక సహాయం అనేది ఖచ్చితంగా చేస్తారు. మెయిన్గా చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ గారే కానీ, అల్లు అర్జునే కానీ, ఇటు చూసుకుంటే సాయి ధరమ్ తేజ్ కానీ, వైష్ణవ్ తేజ్ కానీ, వరుణ్ తేజ్ కానీ, నిహారిక గారు కానీ, ఎవరైనా కానీ మెగా కుటుంబీకులు అంటే చాలు, వాళ్ళ పేరులోనే మెగా ఉంది. కానీ ఖచ్చితంగా వాళ్ళ మనసు అంతా కూడా సున్నితమని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరండి సొంత కష్టార్జితం అనేది అలా విచ్చలవిడిగా ప్రభుత్వానికి దారపోయడం, ప్రజలకు దారపోయడం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి దారపోయడం అనేది అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తు అని అనుకుంటే ఆయన వెనకాల ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఎత్తు అని మనం అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళకి తగ్గక సాయం 1 లక్ష అయినా, 2 లక్షలైనా, 10 లక్షలైనా, 25 లక్షలైనా, 10 కోట్లైనా కానీ మెగా ఫ్యామిలీ తర్వాతే సాయం చేయడానికి ముందు. ఎందుకంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి, ఐ బ్యాంక్ పెట్టి అక్కడ ఎంతమందికి సహాయం చేస్తున్నారని మీరే చూసుకున్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ లేక ఇబ్బంది పడితే ప్రత్యేకించి దాదాపుగా 3000 సిలిండర్లు, 5000 సిలిండర్లుగా ఈ ఆక్సిజన్ అనేది ఆయన అందజేయడం జరిగింది. ఇంకా అవి సరిపోలేదన్నట్టు కోట్ల రూపాయలు అనేవి దానాలు చేయడం జరిగింది. సినీ కార్మికులందరికీ కూడా హాస్పిటల్ కట్టెత్తానని చెప్పి మణికొండ ఏరియాలో మాట ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి సహాయం అంటే చాలండి, ఎవరికెవరు కూడా తగ్గట్లేదని మనమే చెప్పుకోవచ్చు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలే దానం చేస్తారనుకుంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడపడుచులు కూడా సహాయం చేస్తారని చెప్పి నిహారిక గారు అయితే నిరూపించారు. మొన్ననే కమిటీ కుర్రోళ్ళు అని చెప్పి నిహారిక గారు ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా నెంబర్ 1గా హిట్ అయింది. అయితే ఆ నేపథ్యంలో మెయిన్గా చూసుకుంటే ఆవిడ ఏదైతే ముందు గతంలో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఈరోజు 5 లక్షల రూపాయల చెక్ అనేది తన తండ్రి కొనిదెల నాగబాబు గారి చేతుల మీదుగా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన సభలో మెయిన్గా ఈ 5 లక్షల రూపాయల చెక్ అనేది ఆ 10 గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు అయితే అప్పచెప్పడం జరిగింది. ఏదేమైనా సరే మెగా కుటుంబీకులు అనేవాళ్ళు సహాయం అంటే కానీ, కష్టం అంటే కానీ ముందుంటారు అని చెప్పుకోవడానికి వీళ్ళు ఒక నిదర్శనం.